నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి ఈ మధ్య కాలంలో పాటలు బూతు పాటలు వస్తున్నా దాంట్లో స్టెప్పులు కూడా బూతుగా మారిపోతున్నాయి. అయితే సాధారణంగా గతంలో మనం చూసుకుంటే సినిమాలలో ఒక ఐటెం సాంగ్ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలో ఉండే పాటలన్నీ కూడా ఐటెం సాంగ్స్ లాగా మారబోతున్నాయి. అదిగాక కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో స్టెప్పులు వేపించే వాళ్ళు కూడా మరీ అశ్లీలమైనటువంటి ఒక స్టెప్పులు మనం చూడబోతున్నామా? అది దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే రాబిన్ హుడ్ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే మొన్నటి వచ్చిన పుష్ప కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే డాకు మహారాజ్ కావచ్చు, ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి సాంగ్ కూడా కొంత బూతుపాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అది వినడంలో కావచ్చు, లేదా చూడడంలో కావచ్చు, కొరియోగ్రఫీ కావచ్చు, లేదా సాంగ్స్ కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి రాబిన్ హుడ్ సంబంధించిన సాంగ్ ఏదైతే ఉందో అదిదా సర్ప్రైజ్, ఈ సాంగ్ సంబంధించి స్టెప్ చాలా వల్గర్గా ఉందని చెప్పేసి అనుకోవడం కావచ్చు. అదిగాక మిస్టర్ బచ్చన్లో ఉన్నటువంటి ఒక రవితేజ సినిమాలో ఆ సాంగ్లో ఉన్నటువంటి స్టెప్స్ కూడా కొంచెం వల్గర్గా ఉన్నట్టు, దబిడి దిబిడి సాంగ్ కావచ్చు, లేదా పుష్పలో సాంగ్స్ ఒక 2-3 కావచ్చు. సో ఎందుకని రాను రాను పూర్తిగా అశ్లీల పాళ్ళు అనేవి ఎక్కువైపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అంటే పాటలో బూతు ఉన్నా అది పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ చిత్రీకరణ పరంగా బూతు కనిపించినప్పుడు పాట కూడా ఎలివేట్ అవుతుంది. దాంతో అది బూతు పాటగా జనం ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్యన వైరల్ అవుతున్న పాట ఏంటంటే అదిదా సర్ప్రైజ్ అనే పాట. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ హీరోగా రూపొందిన సినిమా 28వ తారీఖు రిలీజ్. అది ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అంటే శేఖర్ మాస్టర్ ఆ కొరియోగ్రఫీ చేయడం వల్ల శేఖర్ మాస్టర్ మీద కూడా బురద పడింది. అంటే ఆ అమ్మాయి స్కర్ట్ని ఇట్లా లాగి సన్నివేశం అవసరమా? డైరెక్టర్ వెంకీ కుటుంబం దీని మీద వివరణ ఇచ్చాడు. మేము ఆ పాట చిత్రీకరించే టైంలో అది బూత్లాగా మాకు అనిపించలేదు, మా టీంలో కూడా ఎవరికి కూడా అనిపించలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఇది బాగా చర్చిస్తున్నారు కాబట్టి సెన్సార్ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి సినిమాలో ఉంచాలా లేదా నిర్ణయం తీసుకుంటాం. సినిమా రిలీజ్ ఇంకా 5 రోజులే ఉంది అంటూ డైరెక్టర్ వెంకీ కుటుంబంలో వివరణ ఇచ్చారు. ఈ పాటతో ఇప్పుడు అంటే ఈ పాట విమర్శలు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్తే కూడా అన్ని పాటలు గుర్తొస్తున్నాయి. అంటే కావాలని ఇలాంటి బూతు పాటలు పెడుతున్నారు ఆ సినిమాల్లో అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నారు అందరూ. అయితే సాధారణంగా బాలకృష్ణ గారి సినిమా ఏదైతే ఉందో డాకు మహారాజ్, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఊరసి రౌతెల్లకు సంబంధించిన సాంగ్ కావచ్చు, సీన్స్ కావచ్చు కంప్లీట్గా తీసేయబోతున్నారు అని కొన్ని చర్చ కూడా నడిచింది. ఎందుకంటే ఆ సాంగ్లోనే కొంత బూతుపాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే అన్నారు. కానీ మనం చూసుకునేసరికి ఓటీటీలో మాత్రం ఎటువంటి సీన్ కట్ చేయకుండా సాంగ్ అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అదిగాక బాలకృష్ణ గారు కూడా ఇలాంటి స్టెప్పులు వేసినందుకు కొంత విమర్శలు అయితే పాలయ్యారు. దీని గురించి మీరేం చెప్తారు? అసలు ఆ డాకు మహారాజ్ సినిమాలో హిట్ అయిన పాట ఏదైనా ఉందంటే దబిడి దిబిడి సాంగే. పైగా పాటలన్నింటిలోనూ చర్చించుకున్న సాంగ్ కానీ, ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్ రాబట్టడానికి హెల్ప్ అయిన సాంగ్ కానీ దబిడి దిబిడి సాంగే. ఆ దబిడి దిబిడి సాంగ్లో ఆ స్టెప్స్ లేకపోతేనేమో ఆ పాట ఇంతగా ఎలివేట్ అయ్యేది కాదు. కాబట్టి అంటే కొరియోగ్రాఫర్లు కూడా సాహిత్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి వాళ్ళు స్టెప్స్ ఇలా డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు మన కిసిక్ సాంగ్ కానీ, ఫీలింగ్స్ సాంగ్స్ కానీ అవి కూడా ఇంకా చెప్పాలంటే బూతుపాళ్ళు ఎక్కువనే సాంగ్సే. అప్పట్లో కూడా ఫీలింగ్స్ పాట మీదే చాలా రకాల విమర్శలు వచ్చినాయి. మరి ఆ ఫీలింగ్స్ అంటే ఇంగ్లీష్ పదాలు వాడారు కాబట్టి అంత మనకు ధ్వనించలేకపోవచ్చు, కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అది బూతని తెలిసిపోతుంది. అలాగే కిసిక్ అనే సాంగ్ కానీ, అంతకుముందు ఊ అంటావా మామ, పుష్ప 1లో పాట ఊ అంటావా మామ కానీ, ఇంకా ముందు వచ్చిన పాటలు కానీ, అంటే గతంలో కూడా ఇలాంటి పాటలు లేకపోలేదు, పూర్వంలోంచి ఉన్నాయి. కానీ కంపోజింగ్లు ఏంటంటే అవి అంత ఎలివేట్ అయ్యేలాగా చూసేవాళ్ళు కాదు కొరియోగ్రాఫర్లు. ఇప్పుడు బాధ్యత అంతా కొరియోగ్రాఫర్ మీద పడుతుంది. అంటే ఒక సాహిత్యాన్ని మ్యూజిక్ ఎట్టగా డామినేట్ చేస్తుంది. అందుకని సాహిత్యాన్ని ఎవరు పట్టించుకోరు. దబిడి దిబిడి అన్నా కానీ పెద్ద పట్టించుకోరు. కానీ దానికి సంబంధించిన స్టెప్స్ ఉంటే చూసారా, అవి జనం అంతా చూస్తున్నారు. దాంతో ఇది బూతు పాటలాగా ఎలివేట్ అవుతుంది. అది మెయిన్ ఏంటంటే కొరియోగ్రాఫర్ల మీద ఎక్కువ బాధ్యత ఉంది దీని మీద. అయితే మనం చూసుకుంటే ఒక సినిమాలో ఒక ఐటెం సాంగ్ అనేది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ అని చెప్పి అనుకోవచ్చు. కానీ సినిమాలో ఉండే 6 పాటల్లో మినిమం 3 నుంచి 4 పాటలు ఇలాంటి విధంగానే ఉంటే దాన్ని ఎలా చూడాలంటారు? పాటలు హిట్ అవుతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది సక్సెస్ మీద వెళ్తుందండి. ఒకటి హిట్ అయిందంటే వరుసగా అదే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నువ్వే కావాలి హిట్ అయినప్పుడు అదే ప్యాటర్న్లో చాలా వచ్చినాయి. చిత్రం సినిమా హిట్ అయినప్పుడు 100 సినిమాలు ఆ తరహాలోనే స్టార్ట్ అయిపోయినాయి. ఇదేంటంటే ఒక జనం మూడు అలా ఉంది కాబట్టి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ట్రెండ్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు.
ఈ పాటలు కూడా అలా ట్రెండ్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. ఒక పాట ఇలా పాట పెడదాం, మిగతా 4 పాటలు అలా పెడదాం అనుకుంటాం లేదు. ఇక 2-3 అవసరం అయితే 3-4 పాటలు కూడా ఈ తరహాలోనే పెట్టడం. ఈ స్టెప్స్ విషయంలో కూడా మరి కొరియోగ్రాఫర్ ఏంటంటే వాళ్ళకి డైరెక్టర్ చెప్పకుండా చేయడు. కొరియోగ్రాఫర్ కూడా స్వేచ్ఛగా చేయటం ఏమి ఉండదు. కొంత చెప్తారు. ఇప్పుడు కేతికా శర్మతో ఈ పాట ఉంది అదిదా సర్ప్రైజ్ అని. అదిదా సర్ప్రైజ్ అంటే మామూలుగా చేసి ఉంటే ఆ పాటకి ఇంతగా చర్చించుకునేవాళ్ళు కాదు. ఆ సర్ప్రైజ్ అంటూ చెప్పి ఇలా స్కర్ట్ లాగడం అనే సన్నివేశమే మెయిన్. అది కొరియోగ్రాఫర్ మరి చేసిన పని. అది కావాలని చేసాడా కొరియోగ్రాఫరు, లేకపోతే మాకు అనిపించలేదు ఇంక కుటుంబం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అది మాకెవరికి అది బూత్ అనిపించలేదు అని చెప్పడం కూడా కరెక్ట్ అనిపించలా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, సెన్సార్ వాళ్ళ మీద నెట్టేస్తున్నాడు. సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేసుకుంటే మేము సినిమాలో ఉంచాలా లేదా అని నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. రేపు సెన్సార్ వాళ్ళు కూడా పర్లేదు ఉంచండి అన్నారు అనుకోండి, ఉంచేస్తారు కూడా. సో రాను రాను బూతు పాళ్ళు ఎక్కువ అవుతున్నాయా లేదా అంటే మీరు ఏం చెప్తారు? అంటే బూతు పాళ్ళు ఎక్కువ అవుతే తప్పేం లేదు, కానీ బూతు చిత్రీకరణ ఉండకూడదని నా ఉద్దేశం. పాట సాహిత్యాన్ని పెద్దగా అది ఎవరు అర్థం చేసుకోరు, కానీ చిత్రీకరణ పరంగా అంత లేకుండా ఉంటే బూత్ సాహిత్యం ఉన్నా కానీ పెద్దగా దాన్ని ఎవరు పట్టించుకోరు. చిత్రీకరణ పరంగా చూపించేసరికి అది బూతుగానే భావిస్తున్నారు అందరూ. కాబట్టి వాళ్ళు ఏంటంటే సినిమా హిట్ కావాలి అనే తపంతోనే ఇలాంటి పాటలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా మీద మన ట్రైలర్ చూసాం, కామెడీ పాటలు ఉన్నాయి. మరి పాత్ర ఏమో సీరియస్ తరహా పాత్రలాగా, దోపిడీ పాత్రలాగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ సినిమాలో మళ్ళీ శృంగార పాళ్ళు కూడా ఉండాలనుకున్నారో మరి ఏంటి తెలీదు. ఐటెం సాంగ్ ఉండాలి కాబట్టి ఐటెం సాంగ్ ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి. బావబామన్ సినిమాలో బావాలు సై అంటూ అది నాటకాల్లో ఒకప్పుడు వీధి నాటకాల్లో ఆ పాట ప్రతి కంపల్సరీగా ఉండేది. బావాలు సై అనే పాట అది వెళ్ళిపోయి బావబామన్ సినిమాలో పెట్టారు. సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ తరహాలోనే ఇంకా అట్లా పాటలు చాలా పాటలు వచ్చినాయి. ఒకప్పుడు మరి జయమాలిని ఐటెం సాంగ్ అంటే కంపల్సరీగా ఐటెం సాంగ్ ఉండేది. అంతకుముందు జ్యోతిలక్ష్మి ఐటెం సాంగ్ ఉండేది. ఇలా ఐటెం సాంగ్స్ ఉండేవి, కానీ ఈ తరహాలో చిత్రీకరణ పరంగా ఈ తరహాలో ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు దానికి తగ్గట్టుగా సాహిత్యం ఉండటం, దానికి తగ్గట్టుగా చిత్రీకరణ ఉండటం వల్ల ఇది బూతు పాటలుగానే ఎలివేట్ అయిపోతున్నాయి. అది కొంత మారాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే జనరేషన్లో ఈ ట్రెండ్గా తగ్గట్టుగా వెళ్ళిపోదాం అనుకుంటే రేపు వచ్చే సినిమాల్లో, రాబోయే సినిమాల్లో 5 పాటలు 6 పాటలు ఉంటే మొత్తం బూత్ చిత్రీకరణలే ఉంటాయి. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే వీళ్ళు కొరియోగ్రాఫర్లు ఎలా చేయమంటే అలా చేస్తారు. వాళ్ళదేమో తప్పే ఉంది. సో చూద్దాం సార్, మొత్తాన్ని కొరియోగ్రాఫర్ కొంత బాధ్యత తీసుకొని బూత్ పాళ్ళు లేకుండా చూడాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.